సో తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫలితాలు వచ్చినాయి. ఈ ఫలితాల పైన అనేకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. దానికి కూడా వాళ్ళు సాహిత్యకమైనటువంటి కారణాలు చెప్తా ఉన్నారు. అసలు ఏంది గ్రూప్ 1లో ఏం జరిగింది, గ్రూప్ 2లో ఏం జరిగింది, గ్రూప్ 3లో ఏం జరిగింది, గ్రూప్ 4లో ఏం జరిగింది. మంచి మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం ఎందుకు రాలేదు బీసీలకు? అసలు గ్రూప్ 1లో ఏమన్నా మాయాజాలం జరిగిందా? టీజీపీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారి నియామకం వెనకాల ఏదైనా ఒక బలమైన కుట్ర ఉండేనా? ఈ అన్ని అంశాలు రేజ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు సుదర్శన్ ఉన్నాడు, బాగా ప్రిపేర్ అయ్యింది అనుకుందాం. అంటే ఇక్కడనే ఉంటాడు కాబట్టి కాడు, బాగా ప్రిపేర్ అయ్యింది అనుకుందాం. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 రాస్తాడు. అవునా కాదా? ప్రిపేర్ అయ్యింది. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది వస్తుంది, 4 రాస్తాడు. అట్లాగే గ్రూప్ 1 అంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ ఎగ్జామ్స్ లాంటి అంతే, సివిల్సే. ఆ ఎగ్జామ్లో సుదర్శన్ గారు టాప్ ర్యాంక్లో వచ్చి గ్రూప్ 2లో ఉద్యోగమే రాక, గ్రూప్ 3లో హాల్ టికెట్ నెంబరే కనిపి, గ్రూప్ 4లో అసలే ఉండడు. ఇవన్నిట్లలో ఫెయిల్ అయ్యి గ్రూప్ 1లో పాస్ అవడం, ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటిది ఒకసారి ఇది చూద్దాం ఏం జరుగుతూ ఉందనేది. ఇది టేబుల్. ఇక్కడ కమ్యూనిటీ వైజ్ కంపారిజన్ గ్రూప్ 1, 2, 3 and 4. ఇక్కడ టాప్ 100 లోపు ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే గ్రూప్ 1లో ఓసీ కేటగిరీ 32 మంది వచ్చారు 100లో, టాప్ 100లో. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 12, అంటే 42 మంది వచ్చారు. ఇక గ్రూప్ 2కి వచ్చేసరికి ఈడ 32 మంది వచ్చిన వాళ్ళు ఈడ సగం కూడా రాలే. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాకు 13, వాళ్ళు బరాబరే వస్తారు 10% కాబట్టి. గ్రూప్ 3కి వచ్చేసరికి 14 వచ్చిన 13 వచ్చారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కరెక్టే 10% రిజర్వేషన్, ఇది కూడా దొంగతనంగా పోయేదే. ఇక్కడ గ్రూప్ 4లో 17 మంది వచ్చారు, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 14 వచ్చారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే బీసీలు గ్రూప్ 1లో 48 మందే వచ్చారు, గ్రూప్ 2లో 67, గ్రూప్ 3లో 71, గ్రూప్ 4లో 64. చూసుకోరి కథ. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు 100కి 44 వచ్చారు. 100 పోస్టులకి 44 పోస్టులు గ్రూప్ 1లో ఓసీలకు వచ్చినాయి. ఎందుకు? ఇది చేయితోని దిద్ది మార్కులు వేసేటువంటిది. చేయితోని దిద్ది మార్కులు వేసే దాంట్లో గ్రూప్ 1లో 44% ఓసీలు వచ్చారు. ఇక్కడ చేయితోని దిద్దే దాంట్లోనే బీసీలు 48% వచ్చారు. చూసుకో, ఎస్సీలు 3% వచ్చారు, ఎస్టీలు 5% వచ్చారు. ఇక్కడ విషయాన్ని గమనిస్తే చేయితోని దిద్దే దాంట్లోనేమో ఓసీలు ఎక్కువ వచ్చారు. కంప్యూటర్ ఎవాల్యుయేషన్ ఏదైతే చేస్తుందో కంప్యూటర్ ఓఎంఆర్ షీటు గ్రూప్ 2లో మాత్రం వీళ్ళు రాలే. కంప్యూటర్ అంటే ఇక కరెక్ట్గా ఎట్లుందో అట్లా దిద్దేది. గ్రూప్ 2లో మాత్రం వీళ్ళు ఓసీలు రాలే, 27% వచ్చారు. గ్రూప్ 3లో 24 వచ్చారు, గ్రూప్ 4లో 31 వచ్చారు. అయితే ఇక్కడ 44 మంది తెలివి కల్ల వాళ్ళు మిగతా పరీక్షలు కూడా రాశారు కదా. మిగతా పరీక్షలు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా రాశారు కదా. ఈ 44 ఇక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతలేదు? వీళ్ళు కూడా ఇప్పుడు బీసీలకు సంబంధించి గ్రూప్ 1లో 48% తక్కువ వచ్చారు, బాగా తక్కువ. ఏది చేయితో దిద్దే దాంట్లో బీసీలు తక్కువ వచ్చారు. కానీ కంప్యూటర్ దిద్దిన దాంట్లో గ్రూప్ 2లో 67, గ్రూప్ 3లో 71, గ్రూప్ 4లో 64. 64 తగ్గలే, 64కు తగ్గలే. కానీ ఇక్కడ ఇందులో 48% ఇందులో రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ 48% తెలివి కల్ల వాళ్ళు మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో రిఫ్లెక్ట్ అయింది. కానీ ఈ 44% వాళ్ళు ఇక్కడ రిఫ్లెక్ట్ కాలే. ఏమైంది అన్నట్టు ఇక్కడ మాయాజాలం. వీళ్ళు ఎందుకు తగ్గించబడ్డారు, వీళ్ళు ఎందుకు పెరిగారు? గ్రూప్ 1లో మాత్రమే ఓసీలు ఎందుకు పెరిగారు? ఎందుకనంటే దిద్దినం కాబట్టి, మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కాబట్టి. అది కథ, ఆడ మాయాజాలం జరిగింది ఏదో. ఇక తర్వాత ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఓఎంఆర్ షీట్లు పెడుతున్నాం, మీ ఆన్సర్ షీట్లు పెడుతున్నాం, ఇవి అంటారు కదా. ఇప్పుడే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి కూడా ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ని స్కాన్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంతమంది వచ్చిండ్రు వీళ్ళు ఇంతమంది వచ్చింది చెప్తున్నారు కదా, తెలుగు మీడియం వాళ్ళు ఇంతమంది వచ్చిండ్రు, ఇంగ్లీష్ మీడియం అది ఇంతమంది వచ్చిండ్రు, ఎందుకు పెడతలేరు? ఎందుకు ఇవ్వాలి కదా? విషయం ఏంటంటే ఈ గ్రూప్ 1లో ఏదో మాయాజాలం జరిగింది అనేది స్పష్టంగా ఈ డేటాను అనలైజ్ చేస్తే కనిపిస్తుంది. 1000% జరుగుతుంది. ఇక టాప్ 500 ర్యాంక్స్ తీసుకుందాం. టాప్ 500లో గ్రూప్ 1లో 132 మంది 132 మంది టాప్ 500లో ఉన్నారు. గ్రూప్ 1లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 52 మంది ఉన్నారు. అంటే ఈ లెక్కన 184. 184 పోస్టులు 500లలో 184 పోస్టులలో వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఇక గ్రూప్ 2లో 57 ఉన్నారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 69, గ్రూప్ 3లో 54, గ్రూప్ 4లో 67. అంటే ఓసీలు గ్రూప్ 1లో 132 మంది 500 ర్యాంక్లో కనిపిస్తే గ్రూప్ 2లో 57, గ్రూప్ 4లో 54. మరి ఈ తెలివి కల్లోలంతా సగం కూడా లేవు. ఈ టాప్లో ఉన్నటువంటి తెలివి కల్లోలంతా దీనికంటే తక్కువ సాంద్రత, తక్కువ హార్డ్గా ఉండేటువంటి పరీక్షలో ఎందుకు వెనకబడ్డారు? వీళ్ళు ఇందులోకి ఎందుకు రాలేదు? జస్ట్ ప్రిలిమ్స్ పట్టు కొట్టేసి వచ్చి ఇక్కడ మొత్తం గ్రూప్ 1లో గ్రూప్ 1 563 పోస్టులు, 563 పోస్టులలో 37% పోస్టులు ఓసీలకు. ఓసీల జనాభా ఎంత? 7%. 7% ఉన్న వాళ్ళకు 37% పోయింది. 62% ఉన్నటువంటి బీసీలకు 46% వచ్చింది. పోనీ ఈ 37% తెలివి కల్ల వాళ్ళు మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్నారంటే లేరు. మళ్ళా లేరు, అందులో లేరు. ఇంకెక్కువ ఉండాలి, ఇంకెక్కువ ఉండాలి, కానీ ఇందులో లేరు. ఇదే కంప్యూటర్ దిద్దిన దాంట్లో బీసీలకు ఇగో ఎక్కువ ఉంది. 67, 66, 66కి ఎక్కడ తగ్గలే. ఇక్కడ ఎస్సీలకు సంబంధించిన దాంట్లో ఎస్సీలు 18%, కానీ వాళ్ళు 10% గ్రూప్ 1లో వచ్చిరు. తర్వాత గ్రూప్ 2లో 3% వచ్చిరు, గ్రూప్ 3లో 6% వచ్చిరు, గ్రూప్ 4లో 5% వచ్చిరు. ఇక్కడ ఎస్టీలు 8% గ్రూప్ 1లో వచ్చిరు, ఇందులో 4, ఇందులో 4, ఇందులో 2 వచ్చిరు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈ తెలివి కల్ల వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు? మరి ఇందులో ఉన్న తెలివి కల్ల వాళ్ళు ఇందులోకి వచ్చిరు కదా. ఇందులో ఉన్న 44% తెలివి కల్ల వాళ్ళు అంటే కఠినమైనటువంటి పరీక్షలో పాస్ అయ్యి ఉత్త పరీక్షలో ఫెయిల్ ఎట్లయ్యారు ఓసీలు? 10వ తరగతిలో పాస్ అయ్యి 1వ తరగతిలో ఫెయిల్ అయ్యింది అన్నట్టు. 10వ తరగతిలో పాస్ అయ్యి 1వ తరగతిలో ఎట్లా ఫెయిల్ అయిపోయారు వీళ్ళంతా? అట్లా ఇది అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉంది. దీంట్లో గ్రూప్ 1 విషయానికి వస్తే జీవో 29 కారణం కావచ్చు, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటా కారణం కావచ్చు, ఇవి కావచ్చు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా కంటే ఎక్కువ స్థాయిలో ఓసీలు ఇక్కడికి వచ్చినారు. ఈ ఓపెన్ కేటగిరీ తెలివి కల్లోలని ఉండాలి కదా పక్క దాంట్లో, కనీసం ఈ 32 రిఫ్లెక్ట్ కావాలి కదా, అది కూడా లేదు. ఈడబ్ల్యూఎస్ అంటే సరే రిజర్వేషన్ ప్రకారం అనుకుందాం, వీళ్ళెటు పోయారు మరి? ఇగో ఇదొక మాయాజాలం. చాలా జాగ్రత్తగా పోస్టులు. ఇంకా అంతేకాదు, ఇగో ఇంకొకటి చూడరు, ఇది భర్తీ అయిన ఉద్యోగాలు కదా, ఇక భర్తీ కావాల్సిన ఉద్యోగాల కథ చూడరు ఒకసారి. అందరి పేపర్లు స్కాన్ చేసి ఎందుకు పెడతలేరు? పెట్టాలి కదా. ఇప్పుడు ఒకవేళ నిజాయితీగా దిద్దిరు, మీరు పారదర్శకంగా ఉంటారంటే. హైకోర్టులో ఉద్యోగాలు పడా, హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దీంట్లో ఉద్యోగాలు పడ్డాయి. ఈడ అసిస్టెంట్ పోస్టులు ఇగో అసిస్టెంట్ పోస్టులు చూడ్రి. ఓసీలకు 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు. మొత్తం 42 పోస్టులల్లో 16 పోస్టులు అప్పర్ క్యాస్ట్ డైరెక్ట్. ఇక బీసీలకు ఎన్ని దక్కినాయంటే చూడు, 2, 8, 11 పోస్టులు, 12 పోస్టులు. 12 పోస్టులు ఏమో బీసీ మొత్తానికి, అప్పర్ క్యాస్ట్కు 16 పోస్టులు. ఇగో హైకోర్టులో నియామకాలు ఇవి. ఇంక ఇదొక్కటే కాదు, అసిస్టెంట్ దాంట్లో ఇక కాపీస్ట్ దాంట్లో మొత్తం 16 పోస్టులలో 7 పోస్టులు వాళ్ళకే, 9 పోస్టులు మిగతా 90% ఉన్న ప్రజలకేమో 9 పోస్టులు, 7% లేని వాళ్ళకు 16 పోస్టులు. ఇన్ని పోస్టులు 7 పోస్టులు. ఇగో ఇది ఏది కాపీస్ట్ దాంట్లో. ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు చూడండి, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులలో బీసీలకు 2, 3, 4, 5, 6
6 పోస్టులు మొత్తం 11లో 6 పోస్టులు కంప్యూటర్ గిన్నెల నయం ఇంట్లో గిన్నె ఒక్క దాంట్లో నయం. విషయం ఏంటంటే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా లేదు, ఇంకా లేదు. ఉంటే అది వేరే, ఉంటే అది కూడా కథం చేద్దరు. ఇక కోర్టు మాస్టర్ దాంట్లో మొత్తం 12 ఉద్యోగాలు ఉంటే 4 ఉద్యోగాలు అప్పర్ క్యాస్ట్ చూసుకో, 4 ఉద్యోగాలు బీసీలో, 4 కాదు 3 ఉద్యోగాలే. 3 ఉద్యోగాలేమో బీసీలకు 62% ఉన్న బీసీలకు 3 ఉద్యోగాలు, 7% ఉన్న వాళ్ళకి 4. ఇగో ఇది ఈ ఉద్యోగాల భర్తీ చూడండి. ఎగ్జామినర్ పోస్టులు, ఇగో ఎగ్జామినర్ పోస్టులలో బీసీలకు 1 2 3 4 5 6 పోస్టులు బీసీలకు, 11 పోస్టులు ఓసీలకు. చూసుకో 11 పోస్టులు కీలకం, ఇది ఎగ్జామినర్ కాబట్టి 11 24 పోస్టులలో 11 వాళ్ళకే. ఇదాయనా ఇక ఆఫీస్ సబార్డినేట్ ఈ గీడు ఉంటాయి అమ్మో ఇడగులు లేవు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులలో మొత్తం 75 పోస్టులు ఉంటే 75 ఇట్లలో 31 పోస్టులు వీళ్ళకే. 31 పోస్టులు 75లో 31 పోస్టులు అప్పర్ క్యాస్ట్, దాదాపు సగం. ఇక బీసీలకు చూడ్రి 15 20 24 పోస్టులు బీసీలకు, 31 పోస్టులు ఓసీలకు. చూసుకో ఇక సిస్టమ్ అసిస్టెంట్స్ మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులలో సిస్టమ్ అసిస్టెంట్స్ 8 పోస్టులు వీళ్ళకే, 11 పోస్టులు. చూసుకో 11 పోస్టులు వీళ్ళకు, బీసీలకు వచ్చేసి 4 పోస్టులు. చూడ్రి ఉద్యోగాలలో తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు రావట్లే, మన ఉద్యోగాలు మందికి పోతున్నాయి. ఇగో ఇందులో చూడ్రి, ఇదేంది ఇది వేకెన్సీ పొజిషన్ టైపిస్ట్ పోస్టులలో ఇదిగో మొత్తం 12 పోస్టులు ఉంటే 6 వాళ్లకు, 12 పోస్టులలో 6 వాళ్లకు, 4 ఏమో బీసీలకు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కలిసి 4 6 సగం వాళ్ళకు 7% ఉన్న వాళ్ళకి సగము, 90% ఉన్న వాళ్ళకి సగం. ఇవి ఉద్యోగాలు, ఇవి భర్తీ అవుతున్నటువంటి ఉద్యోగాలు. ఈ రకంగా అన్ని ఉద్యోగాలలో మొత్తం కొల్లగొట్టి పారేస్తూ ఉన్నారు ఉద్యోగాలన్నీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగం మాకు వస్తుంది అంటే ఎవరి ఉద్యోగం ఎవరికి పోతా ఉంది? తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు కాదు, మన ఉద్యోగాలు ఓసీలకు పోతా ఉన్నాయి. ఈ రకంగా నష్టం జరుగుతూ ఉంది బీసీలకు. బీసీ ప్రజలారా, నిరుద్యోగులారా, జరుగుతున్నటువంటి నష్టం కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్న తర్వాత ఈ గ్రూప్ 1లో అవకతవకలు అనాలిసిస్ చేస్తే బయటపడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వం మనం మంచి చేస్తుందని మీరు భావిస్తుర్రా? ఒకసారి పోల్ పెట్టుకుందాం. ఈ పోల్లో పాల్గొనండి దయచేసి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అని చెప్పి, ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న దాంట్లో కూడా 44% కొట్టుకపోతా ఉంటే ఇంక ఎట్లా ఓపెన్ కేటగిరీది 44% కొట్టుకపోతా ఉంటే? మాకు హక్కుగా రావాల్సినటువంటి ఉద్యోగాలు 162 రావాలి, అవి రావట్లేదు. మీకు రావాల్సిన ఉద్యోగాలు 107. మరి ఇక్కడ బీసీ వాడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ బీసీ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు.
ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ అన్నారు, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అన్నారు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్గా ఉన్నటువంటి వాళ్ళే కదా, ఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కదా. మరి ఈ ముగ్గురు మళ్ళీ ఇందులో పోటీ పడరట. ఇక ఈడబ్ల్యూఎస్ ఎందుకు రావద్దు? ఈడబ్ల్యూఎస్ లో పోటీ పడరట వాళ్ళు ఇందులో ఎంటర్ కూడా కావద్దట. 2 లక్షల ఆదాయం ఉన్నోడేమో కింద ఉండాలి, 8 లక్షల ఆదాయం ఉన్న దాంట్లోకి పోవద్దట. అవి సపరేట్ రిజర్వేషన్ అంట. ఎక్కడ దుర్మార్గం. రైట్గా ఇవాళ మళ్ళా శాసన మండలి ఉంది. ఇవాళ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కలర్ఫుల్ ఓయూ ఎక్కడ పోయినావు నిన్న? ఓయూకేనా? ఓయూకు అంటే పోలే. శుక్రవారం ఉస్మానియా వర్సిటీలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బందితో పాటు వివిధ సంఘాల నాయకులు ఆర్ట్స్ కాలేజీకి తరలివచ్చి రంగులు చల్లుకున్నారు, కోలలు వేశారు, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉస్మానియా జరుగుతుంది, మొత్తం 1000 మంది చేస్తారు. ఏడాదికో సూది హెచ్ఐవి ఉష్కాకి క్లినికల్ ట్రయల్స్లో వైరస్ను అడ్డుకున్న లెనాకాపవీర్ మందు. ఒక్క సూదితో 56 వారాలు హెచ్ఐవి నుంచి రక్షణ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని గిలియన్ సైన్సెస్ సంస్థ వెల్లడిగా. ఇక హెచ్ఐవి కూడా మందు వచ్చేసింది. భయం భక్తులు ఉండే ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి పనిపట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతున్నది. రోజు గోళీల మీద గోళీలు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి ఒక సూదితోనే హెచ్ఐవికి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తున్నది. అమెరికాకు చెందిన గిలియన్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన లెనాకాపవిర్ అనే సూది మందు హెచ్ఐవిపై సమర్థంగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయింది. ఒకసారి ఆ సూది వేసుకుంటే 56 వారాల పాటు అంటే దాదాపు 395 రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తేలింది. సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్లో ఈ విషయం వెల్లడైపోయిందట. ఏటా 13 లక్షల మందికి హెచ్ఐవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని యుఎస్ ఎయిడ్స్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఏటా 13 లక్షల మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం 25 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని, ఏటా 66,400 మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని లెక్కలు చెప్తున్నాయి. ఇక తెలంగాణలో ప్రస్తుతం 1,50,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు. 2010లో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య 2.1 లక్షలు ఉండగా 14 ఏళ్లలో అది 1.50 లక్షలకు తగ్గిందని చెప్తా ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య 2.1 లక్షలు ఉన్నారా? 2,10,000 ఉంటే ఇప్పుడు 1,50,000 ఉన్నారు. అది కాదు, ఒక చమత్కారం ఉంది ఇక్కడ. రెండు 2,10,000 మంది ఉన్నారా హెచ్ఐవి బాధ? 2,10,000 ఉంటే ఇప్పుడు 1,50,000 ఉన్నారంట. అంటే 14 ఏళ్ళ తగ్గింది. అయితే నేను మన దాంట్లో హెల్త్ దాంట్లో సామాజిక పెన్షన్ దాంట్లో చూసిన. ఓకే, ఇప్పుడు 1,50,000 అని అంటుంటారు. మరి 2,10,000 ఉంటే ఇప్పుడు 1,50,000కి తగ్గిందంట. తగ్గింది, 6,000 మంది తగ్గిండ్రు. ఇందులోనే ఓ దాంట్లో చూసిన హెచ్ఐవి పేషెంట్లకు పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. అవును, 2,01,000 మందికి ఇవ్వాలి కదా, అది 5,000-6,000 మందికి కూడా ఇస్తలేరు. అయ్యో, 1,50,000 మందికి ఇవ్వాలి. 2,01,000 మంది కదన్నా? కాదు, దీంట్లో 2,10,000 మంది ఉంటే ఇప్పుడు 1,50,000 మందే ఉన్నారు. తగ్గిండ్రు, కొంచెం తగ్గిండ్రు. 14 ఏళ్ళు 1,50,000 తగ్గింది. 1,50,000 ఉండాలి, 1,50,000 పెన్షన్స్ ఇవ్వాలి కదా అవును హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు. చూడాలన్న ఒకసారి. ఇక గ్రీన్ కార్డుతో ఎల్లకాలం అమెరికాలో ఉండలేరు. గ్రీన్ కార్డులు పొందిన వాళ్ళు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోలేరని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. తమలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులు తామే నిర్ణయిస్తారని చెప్పిండట. గమ్మత్తుంది. గ్రీన్ కార్డుతో ఎల్లకాలం అమెరికాలో ఉండలేరు. మరో బాంబు ఇది. అవును, మరో బాంబు పేల్చిరు. గ్రీన్ కార్డు ఉంటే సరిపోదు, మీరు ఎప్పటికీ అమెరికాలో ఉంటామంటే కుదరదు, దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, దాని ప్రకారం లేకపోతే రద్దు చేస్తామని చెప్తాం. ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోమని. అంటే ఈడ తమలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులు తామే నిర్ణయిస్తామని. చూసుకో, ఇక ఎంత జాత్యహంకారమైనటువంటి మాట అది. మీ ఫామ్ హౌస్ ఎవరికి లీజుకి ఇచ్చారు? ఫామ్ హౌస్లో కోడి పందేలు, క్యాసినో నిర్వహించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని పోలీసులు విచారించారు. మీ ఫామ్ హౌస్ను ఎవరికి లీజుకి ఇచ్చారు? అందులో కోడి పందేలు జరుగుతున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. రైట్గా ఈసారి భారీ బడ్జెట్ రూపాయలు 3.30 లక్షల కోట్లతో అంచనాలు. విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం. కిస్తీలు, వడ్డీలు చెల్లింపులకు 68,000 కోట్లు. RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టుల ఫండ్స్, 6 గ్యారంటీల అమలుకు నిధులు, ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు 2,500 స్కీమ్ ప్రకటించే ఛాన్స్, ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని యోచన. బీసీలకు అయితే కేటాయించకూడదు, ఎందుకంటే దానికి అడిగేట్టు లేడు, అవ్వనాయన ఇవ్వట్లేడు కదా. బీసీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు?
20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పెట్టి 1,00,000 కోట్లు బీసీల కోసం 5 ఏళ్ల ఖర్చు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. పోయిన బడ్జెట్లో 9,000 కోట్లు. మరి ఈసారి ఎంత పెడతారో చూడాలి. ఆ 9,000లో ఎన్ని ఖర్చు పెట్టిరో కూడా ఇవాళ లెక్కలు వస్తాయి కదా బడ్జెట్ పెట్టంగానే. అప్పుడు చెప్తాం 20,000 కోట్లు చూపిస్తారు. పెట్టిన తర్వాత చూపిద్దాం ఖర్చు ఏం పెట్టి. ఎస్సీలకు 18%, 18% ఉంది కదా. బీసీలకు ఇప్పుడు మాలు లేపుతున్న లెక్కల ప్రకారం 56 చిల్లరన ఆ పర్సెంట్ పెట్టేసేది. పీఆర్సీ డిఏలు కొత్త ఉద్యోగాల భర్తీతో పెరగనున్న జీతభత్యాల లెక్క, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ సిద్ధం చేస్తున్నది. 2025-26 ఆర్థిక ఇక్కడ ఇవే ఆడిపోయేమో ఉప్పర్ షేర్వాని అందరు పరిశాని పైసలు లేవండి. బడ్జెట్ ఏమో భారీగా పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ పైసలు? మన దగ్గర వెళ్ళే పైసలు ఎంత? పైసా పుట్టువాడు ఎంత? 3,30,000 కోట్లు పెట్టిండు బడ్జెట్ పెడతారట. ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం పెంపు, మరోవైపు సంక్షేమం అభివృద్ధి మేళవింపు కాకే కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమమే ప్రాధాన్య అంశాలుగా అంచనాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నాయి. గతేడాది అంటే 2024-25లో 2,91,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి మరో 40,000 కోట్లు పెంచనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ట్యాక్స్ ఆదాయం భారీగా పెంచడంతో పాటు నాన్ ట్యాక్స్ ఆదాయం పైన ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. తద్వారా 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలతో పాటు గేమ్ చేంజర్లుగా భావిస్తున్న RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసి పునరుజ్జీవనం ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించాలని యోచిస్తున్నది. ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలకు నిధులు పెంచాల్సి ఉండడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించనున్నది. దీంతో పాటు కొత్త ఉద్యోగుల రిక్రూట్మెంట్ వల్ల శాలరీ బడ్జెట్ పెరగనుంది. దీనికి 1-2 పెండింగ్ డిఏలు తోడైతే ఆ మేర కథనం నిధులు కావాలి. పైగా గతేడాదితో పోలిస్తే అప్పులు, కిస్తీలు, వడ్డీల మొత్తం కూడా పెరగనుంది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ ఈసారి భారీ బడ్జెట్కు అంచనాలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగానే ఇటీవల గవర్నర్ ప్రసంగంలోనూ ప్రభుత్వం భారీ బడ్జెట్పై సంకేతాలు ఇచ్చింది. కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ ప్రతి కేటాయింపు వెనుక మన ప్రజల ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించాలని గవర్నర్తో చెప్పించడాన్ని బట్టి చూస్తే అసెంబ్లీలో 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఎలా ఉండబోతుందో కొంతవరకు స్పష్టత వచ్చినట్లయింది. గ్యారంటీలు, స్కీములు, 6 గ్యారంటీల అమల్లో భాగంగా మిగిలిపోయిన స్కీములను కొత్త ఆర్థిక సంవత్సరంలో పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మిగిలిపోయింది 6 గ్యారంటీలల్లో ఒక్కొక్క దాంట్లో 5 పెట్టిరు. అలా ఒకటొకటి కూడా అమలు లేదు. ఇందులో భాగంగా ప్రస్తుతం 2,000గా ఉన్న ఆసరా పెన్షన్లను కనీసం 3,000కు పెంచేలా అంచనాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల అదనపు భారం పడనుంది. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా అర్హులైన మహిళలకు 2,500 ఇచ్చే స్కీమ్ను కూడా ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెట్లో భారీగానే కేటాయింపులు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 14,000 కోట్ల మేర కేటాయించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అటు గ్రామాలకు, ఇటు మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధుల వరద పారించనున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఈ వరద పారించుడు లేదు, వట్టిదే వరద. సముద్రంలోకి దోష నీళ్ళు ఇటు చల్లుతారు, అవి భూమి మీద పడే వరకు ఆవిరైతాయి. ఏమున్నాయి ఇప్పుడు ప్రాజెక్టులు, తట్ట పని, మట్టి పని మీద పడ్డరు. ఫీజుల కట్టడి బిల్లు అసెంబ్లీకి వచ్చానా? బడ్జెట్ సమావేశాల్లో పెట్టకుంటే ఈ ఏడాది అమలు కష్టమే. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సర్కార్కు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి. చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్ అట. త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో పేరెంట్స్లో మళ్ళీ స్కూల్ ఫీజుల భయం మొదలైంది. ఈ స్కూల్ ఫీజుల నియంత్రణకు మాత్రం ఎటువంటి చర్యలు లేవు. ఇక ఉన్నట్టు పెంచుకోరి. ఎందుకంటే ఇక్కడ సామాన్య మధ్యతరగతి జనమేగా తిరగని అన్నట్టుగా 40 నుంచి 50% ఆల్రెడీ పెంచేసారు మొన్ననే. స్కూళ్ళన్నీ మళ్ళీ వాళ్ళే. స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ అన్నీ వాళ్ళే. మళ్ళా ఈ అసెంబ్లీ సమావేశాలను బిల్లు పెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే సర్కార్కు అందించింది. దీంతో బడ్జెట్ సమావేశాలను బిల్లు పెడతారని అందరూ ఆశించారు. ఇక పెట్టకపోతే అప్పుడు చెప్దాం. 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు, కమిషన్ సిఫార్సులు, డేటా ఆధారంగా క్లాసిఫికేషన్, గ్రూప్ 3లోని కులాల్లోని అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ. 17న అసెంబ్లీ ముందుకు బిల్లు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారమే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కమిషన్ సిఫార్సుతో పాటు ఎంపికల్ ఆనుభావిక డేటాను పరిగణలోకి తీసుకొని న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్లులను సిద్ధం చేసింది. దాన్ని 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతా ఉందట. ఇక జనసేన జన్మస్థలం తెలంగాణనే ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. కరెంటు షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోశారని తెలిపారు. ఖుషి సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారని చెప్పేసి ఆయన అన్నాడు. తెలంగాణనే జనసేన పార్టీ జన్మస్థలం అని చెప్తా ఉన్నారు. నిన్న 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరిగింది.
గ్రూప్ 3 ఫలితాలు రిలీజ్ 2,49,557 మందికి జనరల్ ర్యాంకులు, మరో 18,364 మంది పేపర్లు ఇన్వాలిడ్. టాప్ 10లో 9 మంది అబ్బాయిలే 339 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మెదక్ జిల్లా వాసి అర్జున్ రెడ్డి. ఇక పీక్స్కు కరెంటు డిమాండ్, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 16,918 మెగావాట్లకు చేరిక, రోజు 320 MUలకు పైగానే వాడకం. ఈసారి భారీగా పెరిగిన వరి సాగు, సేద్యానికి అత్యధికంగా కరెంట్, ఇతర అన్ని రంగాల్లోనూ పెరుగుదల, 3వ వంతు కరెంటు బయట నుంచే కొని సప్లై చేస్తున్న సర్కార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, 42% రిజర్వేషన్ అంటుందిగా. ఈ చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలు ఆన్లైన్లో పెట్టరు. ఏ ఊర్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలు బయట పెట్టకుండా ఇంకేమైనా జిమ్మిక్కు చేస్తే ఇప్పటికే పరువు పోయింది, ఉన్నది పోతుంది. ఇక పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, పారదర్శకంగా ఉండాలంటే. ఇక కుర్ఫీ బర్ఫీల్లో గంజాయి పెట్టినట్టు ఈ కొడుకులు. ఇక హైదరాబాద్ హోలీ వేడుకల్లో గుట్టుగా అమ్మకాలు, 100 కుల్ఫీ తర్వాత ఐస్ క్రీమ్స్, 72 బర్ఫీ స్వీట్లు, 20 సిల్వర్ కోటెడ్ బాల్స్ సీజ్ చేసిండ్రు. STF దాడుల్లో వెలుగులోకి నిందితుడు అరెస్ట్ చేసిరట. మందు కొట్టి గంజాయి సేవించి రాయదుర్గం గేటెడ్ కమ్యూనిటీలో బయటి వ్యక్తుల హల్చల్. హోలీ వేడుకలకు అవుటర్స్ను అనుమతించిన అసోసియేషన్ అక్కడే మందు కొట్టి అసభ్య ప్రవర్తన, స్పాట్కు చేరుకొని బయటకు వెళ్ళగొట్టిన పోలీసులట. కార్యదర్శులపై పంచాయతీ భారం, ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు. 2.5 ఏళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు. మెయింటెనెన్స్ పనుల కోసం సొంతగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు. ఒక్కో సెక్రటరీపై 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు అయిందట. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి. ఇటు 2.5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తి పన్నులు వసూలు కావట్లేదు. దీంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధులు లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటెనెన్స్, డీజిల్ ట్యాంకుల క్లోరినేషన్, బ్లీచింగ్ మోటార్ల రిపేరు లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు 3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతా ఉన్నారు. అప్పులు తెచ్చి పనులు చేస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసుకుంటున్నారనేది ఎంతవరకు సమంజసమని సెక్రటరీలు. ఈ సెక్రటరీలు కనుక లేకపోతే సత్యనాశనం అయిపోయేది. ఇంకా చాలా దారుణంగా ఉండేది. గ్రామ పంచాయతీలకు బిల్లులు ఇచ్చుడు లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చుడు లేదు, ఏమి లేదు. ఎక్కడికక్కడ గ్రామీణ వ్యవస్థ ఆగిపోయింది. ఇప్పుడు ఏది పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 2024లో కులగణన మీద మనం క్యాబినెట్ అప్రూవల్ చేసినాం. మరి 8 నెలలు ఎందుకు ఆపిరు దాన్ని అంటే ఈ ఉద్యోగాల డ్రామా కోసం. అది క్లియర్ చేసుకోవాలి. తిరుమలలో తెలంగాణ లేఖలు అనుమతించాలి, మా సిఫార్సులపై వివక్ష బాధాకరం. ఎంపీ రఘునందన్ రావు సమస్యపై టీటీడీ ఈవో స్పందించాలి. విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేఖ రాస్తే కనీసం వాడు దర్శనానికి కూడా అనుమతిస్తలేరట తిరుపతిలో. గతంలో వాళ్ళు ప్రకటించి ఏమనంటే అసలు యాక్చువల్గా తెలంగాణ ప్రతినిధులకు సంబంధించి మేము సేమ్ పరిగణిస్తామని చెప్పిండ్రు. ఏటు పోయిందో. రైతు వేదికల నిర్వహణకు నిధులేవి? ఇక 30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం. కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు. కొన్ని చోట్ల సొంత డబ్బులతో నిర్వహిస్తున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 రైతు వేదికలు. ఇక పేరుకుపోయిన కరెంటు బిల్లుల బకాయిలంట. ఇక నిద్రలేమితో గుండె జబ్బులు, ఆల్జిమర్ సహా అనేక అనారోగ్య సమస్యలు. గురక నిద్రలేమికి సంకేతం. ఆరెథ్మియా, హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు రోగుల్లో 30 నుంచి 60% మందికి మంచి నిద్రతో సత్ఫలితాలట. నిద్ర ఏకదాటిగా 6 నుంచి 8 గంటలు ఉండాలి. మధ్యాహ్నం 30 నిమిషాల కునుకుతో మేలు. మధ్యాహ్నం కనీసం 30 నిమిషాలు పడుకోవాలంట. స్మార్ట్ పరికరాలతో సమస్యలే ఎక్కువ. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా ఏఐజీ హాస్పిటల్ సంస్థలో ఇవాళ వరల్డ్ స్లీప్ డేనట. ఇవాళ బతుకోరు అందరూ, మంచిగా నిద్రపోరి. పెళ్లితో మగవాళ్ళు లావెక్కుతారంట. సింగిల్స్తో పోలిస్తే వివాహమైన పురుషుల్లో 62% అధిక బరువుకు ఛాన్స్ అంట. 3 రెట్లు ఎక్కువగా ఊబకాయ ప్రమాదం. ఇక ఇది మహిళల్లో 39% మాత్రమే. ఇక వార్తా పరిశోధనల అధ్యయనం పెరిగే ఆహార పరిమాణం తర్వాత శారీరక శ్రమ లేకపోవడమే కారణం అంటున్నారంట నిపుణులు. గట్టిగా ఆలోచించండి ఓ అమ్మా నాన్న. పిల్లలేం చేశారు పాపం. వాస్తవం. కన్న బిడ్డల్ని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు. తాము చనిపోతే వాళ్ళు ఏమవుతారోనని భయం. కన్నవారి మానసిక రుగ్మతలై చిన్నారులకు శాపం అవుతున్న వైనం. సరైన సమయంలో గుర్తిస్తే ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పి మానసిక వైద్యులు చెప్తాం. వాళ్ళు చచ్చిపోయింది కాక పిల్లల్ని కూడా చంపేస్తారు. ఆయన చచ్చిపోవడే కరెక్ట్ కాదండి. ఆయన చచ్చిపోతే సమస్య పరిష్కారం అయిపోయినట్టే. ఇక 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,50,000 కోట్లు.
తొలి ఏడాది పాలనలో తీసుకున్నది 1,24,000 కోట్లు స్వయంగా శాసన మండలికి వెల్లడించిన ప్రభుత్వం. గత డిసెంబర్లో తీసుకున్నది 13,909 కోట్లు. ఈ ఏడాది 70 రోజుల్లో 14,800 కోట్ల రుణాలు. ఇవన్నీ కలిపితే 1,50,000 కోట్లు దాటే అవకాశం. బీఆర్ఎస్ హయాంలో అప్పు 6,71,757 కోట్లు. రెండు కలిస్తే రుణభారం 8 మంచిగా చేసిరా తెలంగాణ పని ఇద్దరు కలిసి మంచిగా 8,24,000 కోట్లు మీ తాతలు కడతారు. మళ్ళీ ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలే కట్టాలి. వీళ్ళు అప్పులు చేసి ప్రాజెక్టులలో పెట్టి కమిషన్లు మింగిరు. ఇప్పుడు 1,50,000 కోట్లు మళ్ళీ వచ్చిందంటే ఇంకా ఎక్స్ట్రా. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. గత సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడగా డిప్యూటీ సీఎం బట్టి అంతే దాటికి ఎదురుదాడి చేసి ప్రభుత్వ వాదన వినిపించారు. ఈసారి కూడా అప్పులపైన విపక్షాలు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత బుధవారం సిఎస్పీ సమావేశంలో కూడా అప్పులపై శ్వేతపత్రం ఇద్దామా అని అధికార పార్టీ నేతలు చర్చించారు. ఇలాంటి తరుణంలో తమ ఏడాది పాలనలో ఏకంగా 1,24,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 1.24 లక్షల కోట్లు 2024 నవంబర్ 30 వరకు చేసిన అప్పు. ఆ తర్వాత డిసెంబర్లో 13,909 కోట్లు, 2025 జనవరి 1 నుంచి మార్చి 11 వరకు చేసింది 14,800 కోట్ల అప్పు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు 15 నెలల్లో తీసుకున్న అప్పు 1,52,000 కోట్లు దాటినట్లే భావించాల్సి వస్తుంది. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి తెచ్చిన బడ్జెట్ అప్పులతో పాటు కార్పొరేషన్ల పేర గ్యారంటీ అప్పులు, గ్యారంటీలు లేకుండా తెచ్చిన అప్పులు ఉన్నాయి. గత శాసనసభ సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,000 కోట్ల అప్పు తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెచ్చిన అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాత అప్పుల కిస్తీలు వడ్డీలకే చెల్లించాల్సి వస్తుందని, వాటి తోడు కాంట్రాక్టర్ల పాత బిల్లులను చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బదులిచ్చారు. 2023 డిసెంబర్ 7 కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిందట. 1,50,000 కోట్లు చేసిరు ఇప్పుడు అప్పు 15 నెలల 1,50,000 కోట్లు కొత్త ప్రభుత్వం. ఈ 1,50,000 కోట్లల్లో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్టులు, ఈ మట్టి పని, తట్ట పని ఇవి చేస్తేనే కమిషన్లు వీటికి పోవచ్చు. చూడాలి, బడ్జెట్ పెట్టిన తర్వాత తెలుస్తుంది. గ్రూప్ 3 టాపర్లు పురుషులే. టాప్ 10 ర్యాంకులో 9 మంది వారే. ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ 2,49,557 మంది జనరల్ ర్యాంకుల ప్రకటన. అత్యధిక మార్కులు 339తో ప్రథమ ర్యాంక్ సాధించిన అర్జున్ రెడ్డి. ఓఎంఆర్ షీట్లు నెల రోజులు ఆన్లైన్లో పారదర్శకంగా ప్రక్రియ అని బుర్రా వెంకటేశన్ చెప్తున్నటువంటి మాట. ఓఎంఆర్ షీట్లు పెడుతున్నారు కదా, ఇప్పుడు ఆన్సర్ షీట్లు కూడా పెట్టాలి కదా గ్రూప్ 1కి సంబంధించి. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా ఏం కథనే. తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం ఎంతో అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇక మత్తు తగ్గింది. రాష్ట్రంలో తగ్గిన మద్యం బీర్ల విక్రయాలు. ఇక ఇందుకు పలు కారణాలు ఉన్నాయంట. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా, ఏపీలో అందుబాటులో బ్రాండెడ్ మద్యం, కల్తీ కళ్ళు, నాటుసారాపై నియంత్రణ కరువు, ఎంఆర్పీ కన్నా అధిక ధరకు అమ్మకం అంట. 3 నెలల్లో తగ్గిన 1,104 కోట్ల విక్రయాలు తగ్గినాయంట. ఇక హోలీ వేడుకల్లో గంజాయి, కుల్ఫీ, బర్ఫీ. ఇక గంజాయితో చేసిన 100 కుల్ఫీలు, 72 బర్ఫీలను దూల్పేటలో స్వాధీనం చేసుకున్నారు. అయితే ముత్తంగిలో 84 గంజాయి చాక్లెట్లు పట్టివేసింది. రైట్గా ప్రాథమిక ఆసుపత్రిలో డిజిటల్ హెల్త్ రికార్డ్స్. ఏప్రిల్ నుంచి రోగుల వివరాలు ఆన్లైన్లో దశల వారీగా అన్ని ఆసుపత్రులు అమలు. ప్రత్యేక ఐడి సంఖ్యతో అబా కార్డు జారీ. దాంతో ఏ ఆసుపత్రిలోనైనా రోగి వివరాలు అందుబాటులోకి వస్తాయట. ఇక ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించండి 20 లక్షల దరఖాస్తుదారులకు అధికారులు లేఖలు రాసిరట. జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ నిరసనలు. మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు. పాలన చేతకాక ప్రతిపక్షం గొంతు నొక్కాలని కుట్రలు. రేవంత్కు 3 చెరువుల నీళ్లు తాగిపిస్తాం కేటీఆర్. ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. నిలిచి గెలిచాం, అసెంబ్లీ గేటును కూడా తాకలేవని సవాల్ చేశారు. ఇక చరిచిన తొడల్ని బద్దలు కొట్టి అసెంబ్లీలో అడుగు పెట్టాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాం. జనసేనకు తెలంగాణ జన్మస్థలం, ఆంధ్ర కర్మస్థలం. తెలంగాణ నేల తల్లి నాకు పునర్జన్మనిచ్చింది. గద్దర్ నాకు అన్న, ఆయన నుంచి స్ఫూర్తి పొందా. సనాతన ధర్మంపై నాకు సర్టిఫికెట్ అక్కర్లేదు. పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వివరాలు. ఇక భూమిపై ఏలియన్స్. ఇక 1940 నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తోంది. అయితే మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు వెల్లడించిన అమెరికా. భూమిపై ఏలియన్స్ 1940 నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తుందట భూమి మీదకి. ఇతర గ్రహాలకు సంబంధించిన ఏలియన్స్ వస్తూ ఉన్నారట. మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారట. ఏలియన్స్ అంటారా ఇంకో గ్రహాలలో ఉండే మనుషులు లాంటి భూమి మీద కాకుండా సేమ్ ఈ అనంతమైన విశ్వంలో ఎన్ని భూములు ఉన్నాయో, ఎంతమంది జీవులు ఉన్నారో, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో తెలియదు. మనకు చాలా కొద్దిగానే ఎక్స్ప్లోర్ చేసినాం దాన్ని. అయితే గ్రహాంతర వాసులు మనకంటే ఫాస్ట్ ఉన్నట్టు వాళ్ళు కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్టుంది వాళ్ళ దగ్గర. లాంటి వాళ్ళే కాకపోతే కొంచెం చిన్నగా ఉంటారట సైజు. రైట్గా. అంటే ఇప్పుడు మనకు అనంతమైన విషయం భూమి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు,
సూర్యుడు మీద ఎండ స్టార్ట్ అయితే ఆ ఎండ కిరణాలు భూమి మీద పడడానికి 8 నిమిషాలు పడుతుంది. 8 నిమిషాలు. ఎస్. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఎండ కిరణాలు ఏవైతేనో 8 నిమిషాల క్రితం అవి. ఎస్. ఇప్పుడు అట్లా అన్నట్టు ఒకవేళ సూర్యుడు వెళ్ళిపోయాడు అనుకో, ఇక్కడ నీడ రావడానికి 8 నిమిషాలు పడుతుంది. పాలపుంత. గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం లభించదు. ఆ విషయాన్ని అమెరికన్లమైన మేము నిర్ణయిస్తాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అటవీ అనుమతుల్లో ఆలస్యం. ఇక 13 హైవేల పనులకు అంతరాయం. 243 హెక్టార్ల అటవీ భూముల గుండా రోడ్లంట. అనుమతులకు ఎదురుచూపులు. ఇవన్నీ వస్తేనే రహదారుల పనులు వేగిరమవుతాయంట. గట్టిగా ఇది కాకుండా గ్రూప్ 3 ఈటి దాంట్లో బీసీలకు కేటాయించిన పోస్టులలో చాలా పోస్టులు పక్కకు పెట్టేసిరట. మరి ఎందుకు పెట్టిరు ఏం కథ అనేది తేలాలి. బ్యాక్లాగులు లేకుండా భర్తీ చేసి తొందరగా కంప్లీట్ చేయాలి అది. సో ఫస్ట్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలు భర్తీ అయిన తర్వాత గ్రూప్ 2కి పోవాలి. అవును. ఎస్. గ్రూప్ 2 అయిపోయిన తర్వాత గ్రూప్ 3కి పోవాలి. ఆ తర్వాత గ్రూప్ 4కి పోవాలి. బ్యాక్లాగులు లేకుండా చూడాలి. ఈ బ్యాక్లాగులు చూపెట్టి మళ్ళా ఉద్యోగాలు మళ్ళీ కొడతా ఉంటారు. మళ్ళీ ఆపేస్తారు. వేసిన ఉద్యోగాలనే మళ్ళేసి మళ్ళేసి ఈ దుఃఖానం బంద్ చేయరు. అయితే ఇక్కడ మనం ఒక పోల్ పెట్టుకున్నాం. ఆ పోల్ని ఒక్కసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఎస్, అన్యాయం చేస్తుందని 180% మంది అభిప్రాయపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారంటే అవును, అన్యాయమే చేస్తుంది అని 80% మంది భావిస్తూ ఉన్నారు. దాంట్లో ఈ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికనే నిదర్శనం. మెజార్టీ మేధావి వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పడ్డాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. క్లోజ్. సో ఇది ఏది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నాకు సభకు వెళ్ళాలి కాబట్టి నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. దయచేసి మిగతా వార్తల్ని సుదర్శన్